జీవించు, ఇతరులు జీవించడానికి సహకరించు. భారతదేశం రాజకీయాల విషయాల్లో పాశ్చాత్య దేశాలని గ్రుడ్డిగా అనుసరిస్తే దేశం యొక్క ఐక్యతకు భంగం వాటిల్లుతుందని స్వామి వివేకానంద ఆనాడే చెప్పారు. పాశ్చాత్య దేశాలని అనుకరించవద్దని స్వామి వివేకానంద చెప్పారు. ఎందుకంటే పాశ్చాత్యులు తమకై తాము జీవిస్తారు కనుక వారికి అసహనము మెండు. భారతదేశం అలా కాదు. ఎప్పటికప్పుడు క్రొత్త జాతుల వారిని, వారితో పాటు వారి ఆలోచనలను, వారి జీవిత విధానాలను స్వాగతించి వారిని తనలో కలుపుకొని స్వదేశీయులుగా వ్యవహరిస్తారు భారతీయులు. మన దేశానికి ఏనాడో వలస వచ్చిన గ్రీకులు, స్కిదియన్లు, మంగోలులు, హూనులు ఈ రోజున వారుగా కనపడరు. వారంతా భారతీయులతో ఏకమైపోతారు. భారతదేశంలోని ఎన్నో జాతులు, ఎన్నో మతాలు ఉన్నా ప్రేమ, అనురాగంతో కలిసిమెలిసి ఉండాలనుకునేదే భారతీయత. అందుకే భారతదేశానికి మించిన దేశం ఈ భూప్రపంచంలో మరొకటి లేదు. తాము జీవిస్తూ ఇతరుల జీవనానికి సహకరించడమే భారతీయుల ఆదర్శ సూత్రం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమన్న సిద్ధాంతాన్ని భారతీయులు విశ్వసిస్తూ వస్తున్నారు. భగవానుడు ఒక్కడే కనుక మనుషులంతా ఒక్కటే. ఏ వర్గ ప్రజల యొక్క స్వాతంత్ర్యాన్ని భంగపరిచే ప్రయత్నం మన దేశం చేయలేదు. అందువల్లనే ఒకే మతానికి సంబంధించిన సమాజంలో కూడా వివిధ మతాలు ఉండడం మనం చూస్తాం. వివిధ మతాలు ఉండడం కూడా స్వామి వివేకానంద ప్రోత్సహించారు. ఎక్కడైతే స్వాతంత్రం విస్తరిస్తుందో అక్కడే అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ప్రతి వ్యక్తి తనకిష్టమైన రీతిలో ప్రగతిని సాధించాలి. అలా కానినాడు అతడు అభివృద్ధిని అస్సలు సాధించలేడు. భారతదేశం ఈ సిద్ధాంతాన్ని విశ్వసించి మనుగడ సాగించింది. అయితే ప్రజల మధ్య ఐకమత్యం ఉండాలి. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడంలోనూ, అందరూ సమాన ఆదర్శాలు పాటించడంలోనూ ఏకత్వం కనిపిస్తుంది. స్వామి వివేకానంద అభిప్రాయంలో మాత్రం త్యాగము, సేవ ఈ రెండు భారత జాతి ఆదర్శాలు. భారతదేశంలో అధికారం మేధావుల చేతిలో కాకుండా శ్రామికుల ఆధీనంలో ఉండే స్థితిలో నూతన భారతదేశం ఆవిర్భవించే రోజు ఎంతో దూరంలో లేదని స్వామి వివేకానందకి ముందుగానే తెలుసు. ఇతర దేశాల్లో అయితే ఈ మార్పు హింస ద్వారా సాధించబడింది. భారతదేశం విషయంలో మేధావులు జాతి ఆదర్శాలను పాటిస్తూ నడుచుకుంటే హింసకు తావు ఉండదు. తత్కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించే మెలకువను ప్రదర్శించుటకు భారతీయ సమాజం ఎన్నడూ వెనకాడలేదు. ఈ విషయంలో పూర్తిగా కాకపోయినా కొంతవరకు అయినా ఈరోజు శ్రామిక ప్రజలు వెనుకటి కంటే మేధావులతో సరిగు స్థాయిని సాధిస్తున్నారు. ఈ సామాజిక మార్పు జాతి యొక్క ప్రతిభ కానీ, నైతిక స్థాయి కానీ దిగజారకూడదని స్వామి వివేకానంద అభిలషించారు. ఆ కారణంగానే శ్రామిక ప్రజల పిల్లలకు మేధావుల పిల్లల కంటే అధికమైన విద్యా బోధనావకాశాలు కలగచేయాలని ఆయన వాంఛించారు. అయితే భారతదేశం సంస్కృతి పరంగా, నైతిక పరంగా ప్రతిష్టను సమకూర్చుకోవాలని ఆయన కోరారు. స్థాయి పెరుగుదలే కానీ తరుగుదల లక్ష్యం కాకూడదు. అంటే తక్కువ స్థాయి ప్రజానీకం ఉన్నత స్థాయిని చేరాలి, కానీ ఉన్నత స్థాయి వారు దిగజారకూడదు. స్వతంత్ర భారతదేశంలో ఆ విధంగానే జరుగుతున్నది.